రైల్వే ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్లో ఫ్రస్టమ్ నుంచి ఒక ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా. ఏ సాలిడ్ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్ ఈజ్ హైట్ 8 cm ఇఫ్ ద రేడియస్ ఆఫ్ లోయర్ అండ్ అప్పర్ ఎండ్స్ ఆర్ 3 cm అండ్ 9 cm రెస్పెక్టివ్లీ. ఫ్రస్టమ్ అంటే ఎట్లా ఉంటుందో చూద్దాం. డయాగ్రామ్ సేమ్ కోన్ లాగా ఉంటుంది, పైన కట్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక బకెట్ని తిరిగేసినట్టుగా ఉంటుంది. పైన తక్కువ రేడియస్, కింద ఎక్కువ రేడియస్తో. పై రేడియస్ని క్యాపిటల్, స్మాల్ ఆర్ అని. అలాగే హైటు, ఫ్రస్టమ్ హైటు హెచ్, కింద ఉన్నదాన్ని అప్పర్ రేడియస్ అంటారు. స్లాంగ్ హైటు ఎల్, ఇది హైటు హెచ్, ఇది ఆర్ మైనస్ ఆర్ ఎల్. ప్రాబ్లం పరంగా అయితే మనకి ఒక సిమిలర్ ట్రయాంగిల్ వస్తుంది. ఆ ట్రయాంగిల్ మనం సెపరేట్గా తీసుకుందాము. ప్రాబ్లం పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక ట్రయాంగిల్ తీసుకుంటే మనకు కావాల్సింది స్లాంగ్ హైటు ఎల్, ట్రయాంగిల్ హైటు హెచ్, ఆర్ మైనస్ ఆర్. హెచ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? హైట్ వచ్చి 8 cm, హెచ్ ఈక్వల్ టు 8 cm. మనకి ఆర్ మైనస్ ఆర్, స్మాల్ ఆర్ ఇచ్చాడు, క్యాపిటల్ ఆర్ ఇచ్చాడు. మనకు కావాల్సిన డిఫరెన్స్ కావాలి. మనకి ప్రాబ్లం కావాల్సినవన్నీ ఉన్నాయి. ఫర్దర్గా రిమైనింగ్ ఫ్రస్టమ్ ఫార్ములాస్ ఆల్మోస్ట్ సిమిలర్గా కోన్ ఫార్ములాస్లోనే ఉంటాయి. కోన్ ఫార్ములాలో ఆర్ మార్చి సరిపోతుంది. లేటర్ సర్ఫేస్ ఏరియా నార్మల్ కోన్ లాగానే సర్ఫేస్ ఏరియా పై ఆర్ స్క్వేర్, కానీ ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్, క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ వస్తుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా సేమ్ ఫార్ములానే. లేటర్ సర్ఫేస్ ఏరియా ప్లస్ సపరేట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఒకటి పై ఆర్ స్క్వేర్, స్మాల్ ఆర్కి పై ఆర్ స్క్వేర్. ఇండివిజువల్ సేమ్ ఆల్మోస్ట్ కోన్ లాగానే ఉంటాయి ఫార్ములాస్ అన్నీ, బట్ ఒక 2 ఆర్లు యాడ్ అవుతాయి. సేమ్ వాల్యూమ్ కూడా, వాల్యూమ్ ఫార్ములా ఏంది? 1/3 పై ఆర్ స్క్వేర్, కానీ ఇక్కడ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్, 2 ఆర్లు ప్లస్ హెచ్ కామనే. మన క్వశ్చన్ ఇచ్చింది ఏంది? స్లాట్ హైట్. ఎల్ ఫార్ములా ఏంది? పైథాగరస్ థీరం, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రూట్. మనకి హెచ్ ఇచ్చాడు 8, ఇంకా ఇంకో సైడ్ వచ్చి ఆర్ మైనస్ ఆర్, 9 - 3 6. మనకి పైథాగరస్ థియరం తెలిసినప్పుడు 64 + 36 100, 10. మనకు కావాల్సిన 10 సరిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.